హాయ్. ఇక్కడ మనకు యూరోప్లోని బెల్జియం నుంచి వచ్చారు వీళ్ళందరూ. చూడండి, చూస్తే చాలా ఓల్డ్ ఏజ్ లాగా కొంచెం అంటే యంగ్స్టర్స్ అని తక్కువ కనిపిస్తున్నారు. బట్ వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వన్స్ అగైన్ సే హాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నిజంగా చెప్తున్నా, ఇది మొత్తానికైతే ఒక సాహసం అని చెప్పాలి. ఈ వర్షంలో ఈ మౌంటైన్ ఎక్కడం అండ్ ప్రజెంట్ అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవడం పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇక్కడ పబ్లిక్ కూడా ఎవ్వరు లేరు. సో అయినా పర్లేదు, రిస్క్ అయినా పర్లేదు, తగ్గేదే లేదు. చూద్దాం, పక్క 100% ఇదంతా చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, మనం భయపడాల్సిన పని లేదు. బట్ ఒకటే భయం ఏంటంటే, మనకు వర్షం వచ్చింది కదా, ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడిస్తే కొంచెం ఏమైనా అంటే స్లిప్ అవుతామేమో అని కొంచెం టెన్షన్ తప్ప మనం కిందికి చూసి లొకేషన్ చూసి అయితే భయపడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఉన్నదే కొంచెం దారి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ మీద, మళ్ళీ ఇక్కడ చెట్టు అడ్డొచ్చింది మనకు, చూడొచ్చు. ఓకేనా? ఒక్కసారి చూడండి, ఇక్కడ శబ్దం ఎట్లొస్తుందంటే అసలు ప్యాక్ అయిపోతుంది. మీకు అసలు యాక్చువల్గా ఈ వర్షం అనేది లేకపోతే లొకేషన్ మామూలు లొకేషన్ కాదు ఇది. చూపిస్తా ఒకసారి, జస్ట్ చూపిస్తా. ఒకసారి చూడండి, కింది సైడ్ చూడండి, కనిపిస్తుందా ఎంత హైట్లో ఉన్నామో మనం ఒకసారి చూసుకోవచ్చు. అండ్ మనతో పాటు ఇక్కడ ఫారినర్ అంకుల్ కూడా ఉన్నాడు, అతను కూడా వెళ్తున్నాడు. చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తానికైతే. మెల్లగా వెళ్ళిపోతున్నాము. చూడొచ్చు, ఎందుకంటే మెట్లు మొత్తం వాటర్తో ఉన్నాయి కదా, నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త నడవాలి. స్లిప్ అయిందనుకో అంతే సంగతి. ఇంకా ఇక్కడ నా కాలు కనుక స్లిప్ అయిందంటే క్లోజ్. అసలు కనీసం బాడీ అనేది ఎక్కడ దొరుకుద్దో కూడా తెలియదు నాకు తెలిసి అయితే, ఇక్కడ నుంచి స్లిప్ అయ్యి అవతల పడితే. సో నో ప్రాబ్లం, ధైర్యంగా ముందుకు పోదాం. చూద్దాం, అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. నో ప్రాబ్లం. చూడండి, అంకుల్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, ఎట్లాంటి భయం కూడా లేదు. ఇక్కడ ఎగ్జిట్కి వచ్చేసాం మనం. ఓకేనా? ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాము. భయపడాల్సిన పని ఏం లేదు. అక్కడ స్టార్టింగ్లో కొంచెం భయంలాగా అనిపించింది, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే భయం ఏం లేదు. క్లీన్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వాటర్ని, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ మనం మెల్లగా వెళ్ళిపోతున్నాం. ఒకసారి కిందికి చూసినామంటే కథం క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ మనకు సెక్యూరిటీ కూడా ఉన్నాడు, నో ప్రాబ్లం. మనం ధైర్యంగా ఉంటే వెళ్ళిపోద్ది. కిందికి చూసి మనం ఏం భయపడకూడదు. సో కామ్గా ఏంటంటే సైడ్లో చూసేసుకోవాలి, కామ్గా నడుచుకుంటే వెళ్ళిపోవాలి గ్లాస్ మీద, అంతే సింపుల్. ప్రజెంట్ అయితే మనం విజయవంతంగా గ్లాస్ బ్రిడ్జిని దాటాము. ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు, ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయినా. లొకేషన్స్ మాత్రం పీక్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇది ఎగ్జిట్ పాయింట్ అన్నమాట గ్లాస్ బ్రిడ్జ్కి. ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయినా. ఒకసారి లొకేషన్ చూడండి, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. గ్లాస్ బాటమ్ క్లిప్ సైడ్ పాత్ ఇది. చూడండి, 8 నుంచి 4:30 వరకు మనకు ఎలా ఉందంట ఇక్కడ రాశారు. ఒకసారి చూడండి లొకేషన్. ఒకసారి చూడండి, ఇక్కడ కింద మాత్రం కనిపిస్తలేదు. కనిపిస్తే మాత్రం అస్సలు మనకి వర్షం లేకపోతే పిచ్చెక్కిపోయి ఇక్కడ లొకేషన్ మాత్రం అసలు మొత్తం ఏం కనిపిస్తలేదు. హాయ్. ఈమె కూడా వ్లాగరే అనుకుంటా, కెమెరా ఇవన్నీ పట్టుకుని ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఫారెస్ట్ సైట్ సీయింగ్ కేబుల్ కార్ అంట. సో ఇందులో కూర్చొని ఇట్లా వ్యూ పాయింట్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అంట. బట్ ఇప్పుడు వర్షం ఉంది కాబట్టి మనం ప్రిఫర్ చేయం దాన్ని, ఎందుకంటే వర్షంలో దాంట్లో కూర్చోవడం వెరీ డేంజరస్. ఎందుకంటే అది సేఫ్టీగా అనిపించలేదు నాకు చూసినప్పుడు. సో కాకపోతే ఒకసారి చూసొద్దాం, అసలు అక్కడ ఎట్లా ఉందనేది చూసొద్దాము. అది ఎంజాయ్ చేయాలంటే వెళ్ళే దారి అయితే ఇది. ఓకేనా? ఇక్కడ పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు, అటు పోయి మళ్ళీ రిటర్న్ వస్తారు నాకు తెలిసి. ఒకసారి చూడండి, ఇలా కూర్చొని పోవాలంటే ఈ మన వర్షానికి అవుతుందా? ఇప్పుడు కాదు. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు అట్లా పోవాలంటే. ఇంట్రెస్ట్ అని కాదు, ఫస్ట్ భయం అవుతుంది. అలా పోయి కూర్చున్నామంటే దగ్గర ఎంత హైట్లో ఉన్నామో నాకు కూడా తెలియదు. సో ఫస్ట్ అయితే ఒకసారి చూద్దాం, అక్కడ వ్యూ పాయింట్ చూసి వస్తాం అంతే. బాగా ఆయాసం కూడా వస్తుంది నడిచి.
ఈ యొక్క వర్షం అనేది లేకపోతే మనకు ఇంకా కొండలు ఎక్సలెంట్ వ్యూ కనపడు. అసలు వర్షం అయితే ఫుల్గా ఉంది. కానీ లొకేషన్ చూడండి, కేబుల్ కార్ అవి తీగలు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అనుకుంటా కిందికి వెళ్ళేవి. ఇక్కడ చూడండి అసలు ఈ కొండకు మనం నడిచే వే అనేది చూడండి, పిల్లర్లు వేసేసి దానికి సపోర్ట్ గా మనకి ఒక అంటే కొండకు ఆనిచ్చుకొని ఉన్నది ఇది రూట్ అంతా. ఈ కొండకే ఉంది మనం వాకింగ్ చేసేదంతా. ఇది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వర్షం వస్తుంది, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, బ్రిడ్జి ఉంటుందో కూలిపోద్దో కూడా తెలియదు మనకైతే. అంటే అంత డేంజరస్గా ఉంది ఇది. చూడొచ్చు, చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నుంచి చూస్తే మనం చాలా హైట్లోకి వచ్చేసాము. ఈ కొండకు ఆనిచ్చుకొని ఉంది ఇదంతా. కొంచెం ధైర్యం కావాలి ఇక్కడ రావాలంటే. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తా చూడండి. టాప్ స్టేషన్కి వచ్చినాం మనము, ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇంకా ఈ వర్షం లేకపోతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ, మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. చాలా బాగుంది వ్యూ. ప్రజెంట్ అయితే మనం ఈ స్టార్ మార్క్ దగ్గర ఉన్నాము. చూడండి ఇక్కడ చిన్న గుహలాగా ఉంది ఇది. వర్షం ఇంకా ఎక్కువైంది, వర్షం ఇంకా ఎక్కువైంది. యు ఆర్ హియర్ అండ్ మనం మా మ్యాప్లో ఇక్కడ ఉన్నాము. ఇంకా తిరగాల్సింది చాలా ఉంది. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వేళ మళ్ళీ వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ అక్కడక్కడ స్టే చేయడానికి పాయింట్లు కూడా ఉన్నాయి, కూర్చోవడానికి. ఓల్డేజ్ వారు కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది. ప్రజెంట్ అయితే మనం ఉన్న లొకేషన్ ఇది మౌంటైన్లో. ఒకసారి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఎన్ మెంగ్ ఫెయిర్ పీక్ అంట. ఇప్పుడు నెక్స్ట్ ఈ మన డెస్టినేషన్స్ ఇక్కడ ఈ సైడ్ వెళ్తే ఇవి ఉన్నాయంట. ఒకసారి చూసొద్దాము. పబ్లిక్ కొంతమంది ఇటు సైడ్ రూట్లు వెళ్తున్నారు, కొంతమంది ఏమో ఇటు సైడ్ వెళ్తున్నారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మనం వెళ్తున్న దారిలో ఎట్లుందో చెట్టు. కనీసం దీన్ని రిమూవ్ కూడా చేయలేదు. చూడొచ్చు మీరు, అడ్డంగా ఉంది ఈ చెట్టు. మనం ఇక్కడ నుంచి కిందికి వంగేసి వెళ్ళిపోవాలా. దాన్ని ఎందుకు రిమూవ్ చేయలేదో నాకు అర్థం కాదు. చాలామంది పబ్లిక్ వస్తారు కదా, మరి ఈ యొక్క చెట్టును తీసేస్తే ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ చూడొచ్చు మెట్లు ఎంత డేంజర్గా ఉన్నాయో. మొత్తం తడిసి, చాలా తడిసి ఉన్నాయి ఈ వాకింగ్. మనం కింద నుంచి వచ్చేటప్పుడు ఎస్కలేటర్ అనేది ఇక్కడి వరకే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వాకింగ్ చేసాం కదా గ్లాస్ బ్రిడ్జ్ మీద, సో అక్కడి వరకు మనం నడుచుకుంటూనే వెళ్ళాలి, మెట్లే ఉంటాయి. మనకు ఎస్కలేటర్ అనేది ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇక్కడ నుంచే, ఇక్కడ నుంచి వెళ్ళాలి. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఎస్కలేటర్స్ అనేది ఇక్కడి వరకే మనకు. సో మనం మళ్ళీ వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళాలి. ఇక్కడ మెట్లే ఉంటాయి. ఇక పైకి వెళ్ళాలంటే మెట్ల ద్వారానే వెళ్ళాలి. వచ్చే వాళ్ళేమో ఇక్కడ చూడండి రైట్ సైడ్ నుంచి, ఎగ్జిట్ అయిపోయే వాళ్ళేమో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ సేమ్ వే అన్నమాట. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అదంతా పైన ఎక్స్ప్లోర్ చేసాము. సో మనం ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ నుంచే. ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, మెయిన్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు నాకైతే, మంచిగా అనిపించింది. ఎందుకనంటే ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, మనోళ్ళు అందరు ఉంటారు కదా, కొంతమంది హెల్త్ ఇష్యూస్ అలా ఉంటారు కదా. సో ఏంటంటే
రెస్ట్ తీసుకోవచ్చు. ఒక పాయింట్ దగ్గర ప్రశాంతంగా ఏమైనా తినొచ్చు, ఏమైనా డ్రింక్స్ కానీ అవన్నీ తాగొచ్చు. మళ్ళీ మెల్లగా నెక్స్ట్ మన డెస్టినేషన్కి అనేది వెళ్ళొచ్చు అన్నమాట. స్లోగా వెళ్ళొచ్చు, కంగారు లేదు. మనం పొద్దుగాల వచ్చినాము, మార్నింగ్ వచ్చినాము, ఇంకా ఎగ్జిట్ కూడా కాలేదు. ఇప్పుడు మెల్లగా ఎగ్జిట్ అయిపోవాలి. ఎక్కడ పాయింట్ చూసినా కూడా మంచిగా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎస్కలేటర్ ద్వారా ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ సేమ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎస్కలేటర్ ఉంది కదా, ఈ ఎస్కలేటర్ మీద యాక్చువల్గా ఈ ఎస్కలేటర్ మీద మ్యాటర్ ఏంటంటే మనం కూర్చోకూడదంట. అంటే ఇప్పుడు మనం కింది నుంచి కానీ లేదా ఎగ్జిట్ అయిపోయేటప్పటి నుంచి కానీ కొంచెము టైర్డ్ అయిపోతారు కదా వచ్చే వాళ్ళు ఇక్కడ దాకా. సో దీని మీద కూర్చోకూడదంట. ఓన్లీ స్టాండింగ్ పొజిషన్లోనే మనం ఇది వెళ్ళిపోవాలంట, కూర్చోకూడదంట. ఇది వాళ్ళు ఆ ఎంట్రన్స్లో వాళ్ళు మనకు గైడ్ చేస్తారనమాట. ఎంట్రన్స్లో ఒకరు ఉంటారు, వాళ్ళు చెప్తారు కూర్చోవద్దండి అని చెప్పారు. సో ఎందుకంటే మనం కూర్చుంటాం, కాళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూర్చుంటాం, అలా కూర్చోకూడదంట ఇక్కడ. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి, వాటర్ ఎలా ఫ్లో అవుతుందో కొండ నుంచి. ఓకే, ఎలా ఫ్లో అవుతుందో చూడండి. మీకోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ షాట్ ట్రై చేస్తున్నా, చూడండి. మార్నింగ్ మనం వచ్చినప్పుడు పీషు అని చెప్పిన కదా సింబల్, చూసారా? వీళ్ళకు లక్కీ సింబల్ అని చెప్పా మీకు. ప్రజెంట్ అయితే పబ్లిక్ చాలా వరకు తగ్గారు. చూడండి, ఇక్కడ చూడండి. అయితే మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ మనము టికెట్ తీసుకోవడమే మంచిదైంది. లేదనుకో ఒకసారి ప్రజెంట్ సిచ్యువేషన్ చూపిస్తా చూడండి. కనీసం కింది సైడు కనిపించట్లేదు. బై వాక్లో వెళ్ళాలంటే చాలా డేంజర్. ప్రజెంట్ అయితే మనమైతే ఎస్కలేటర్ పట్టుకొని పైకి వచ్చేసాము. చూడండి, ఎవ్వరూ లేరు, చాలా డేంజర్ ఇది. చూడండి, పబ్లిక్ అందరూ ఇక్కడి నుంచే ఎస్కలేటర్ పట్టుకొని కిందికి వెళ్ళిపోతున్నారు. చూడండి, లేదంటే మనం ఈ మెట్ల మించే పోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి లొకేషన్ చూపిస్తా పైనుంచోటి. ఒకసారి మెట్లు దిగి చూపిస్తా ఎట్లుందనేది. ఒకసారి చూపిస్తా చూడండి, చుట్టూ తిప్పుతా కెమెరా. ఒకసారి చూడండి హైట్ ఎలా ఉందనేది ఒకసారి చూడొచ్చు. అక్కడ చూడండి, అక్కడి నుంచి పొగ చూడండి ఎట్లా ఫ్లో అవుతుందో, మంచు మొత్తం. ఒకసారి చూడొచ్చు. ఇది ఇక్కడే ఇలా ఉందంటే మనం ఇందాక వెళ్ళింది అయితే అసలు చెప్పలేము హైట్. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ప్రజెంట్ అయితే మనం టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసుకొని ఇప్పుడే జస్ట్ ఎగ్జిట్ అయిపోయాము. అయినా కూడా వర్షం తగ్గలేదు. పొద్దుగాల 8:30కి బయలుదేరినాం అనుకుంటా. సో ఇప్పటి వరకు మనం క్యాబ్లా ఎక్కిన కాంచి ఇదే వర్షం, ఇంకా పెరిగింది కానీ కొంచెం కూడా తగ్గలేదు. చూడండి. సో అయినా కూడా మనం మొత్తము ఈ టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బాగుంది. మీకు వీడియోలో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడండి, ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసాం మనం. మీకు బ్యాక్ కెమెరాతోనే ఒకసారి చూపిస్తా. మార్నింగ్ వచ్చినప్పుడు చూడొచ్చు మీరు ఎంతమంది పబ్లిక్ ఉండే. ఇప్పుడు చూడండి, పబ్లిక్ అస్సలు లేరు. చూసుకోవచ్చు మీరు. ఇది ఎగ్జిట్ పాయింట్ మనం చూసుకోవచ్చు. ఇందులో నుంచే ఎగ్జిట్ ప్లస్ ఎంట్రీ రెండు ఇక్కడే చూసుకోవచ్చు. ఇంకా డిస్ప్లేలో చూడండి. ఒకసారి అసలు మనం స్వర్గానికి దారి అని చెప్పాం కదా, అసలు ఈ వర్షానికి ఏమైనా కనిపిస్తుందా చూడండి, ఏం కనిపిస్తలేదు. బట్ నేనైతే వ్యూ పాయింట్ అంతా కవర్ చేసిన, మ్యాక్స్ వర్షం వస్తున్నా కూడా వ్యూ పాయింట్లు అన్నీ కవర్ చేసిన, మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నా. అందులో చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. మనం ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఓకే, ఇంకొంచెం పోయే దారిలో మీకు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఓకే, బాయ్. హెవెన్కి దారి జూమ్ చేసి చూపిస్తా. వర్షంతో మొత్తం క్లోజ్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము.
సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. నాకు తెలిసి ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసిరో లేదో తెలియదు కానీ మొత్తానికైతే నేను వర్షంలో టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోయేటప్పుడు కూడా కంపల్సరీ మళ్ళీ పాస్పోర్ట్ అనేది స్కాన్ చేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ పాస్పోర్ట్ స్కాన్ చేసేసి ఎగ్జిట్ అవ్వాలి. చూసుకోవచ్చు, ఇక్కడ అతన్ని ఏదో మేడం క్వశ్చన్ అడిగారు. సో నాకైతే అర్థం కాలేదు. అతనేమో ఫారినరు, ఈమెమో లోకల్ చైనా. మొత్తానికైతే నాకు ఏ లాంగ్వేజ్ తెలియదు. ప్రజెంట్ అయితే మనం పాస్పోర్ట్ స్కాన్ చేసేసి ఎగ్జిట్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఓకే, లెట్స్ గో. అయిపోయింది, మొత్తానికి టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం ఈరోజు. ప్రజెంట్ అయితే మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే. ఈరోజు మొత్తము ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఈరోజు టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ అంటే మామూలుగా ఫిజికల్గా ఎక్కువ కొంచెం బర్డన్ పడ్డది. మెట్లు ఎక్కడం కానీ మిగతా ఆ యాక్టివిటీస్ కొంచెం బాగా బాడీ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి మనం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటేనే మనం రేపటికి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. బాగా టైర్డ్ అయిపోయినాం. సో ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోవాలా. ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఇక. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే మనం టియామెన్ మౌంటైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసుకొని మన రూమ్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు. ఓకే.